పట్నాలంటే సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ ఉంటాయి. మళ్ళీ ఫోన్ తెరిచి ఆన్లైన్ అంగట్లో ఆర్డర్ పెడితే అయిపోయాయి, ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే సౌలత్ ఉంటది. అదే ఊర్లలో అయితే ఏది కావాలన్నా ఆడకట్టులున్న దుకాణం కాడికి పోవాల్సిందే. బొట్టు సీసా పౌడర్ డబ్బా కాంచెలి ఉప్పు పప్పుల దాకా ఆడనే కొనాలి. ఊళ్ళో దొరకని వస్తువుల కోసానికి పక్క పట్నం పోవాల్సిందే. కానీ ఎవ్వరు పోతలేరులా. అట్లానే ఊర్లోనే దొరుకుతున్నాయా అంటే అట్లేం లేదు. మరి ఇంకెట్లా కొంటూరంటే ఇగో గిట్లా కొంటూరు. చలో ఆర్డర్లన్నీ సంచుల నింపుకొని బండ్ల మీద పెట్టుకొని పోతున్నారు డెలివరీ ఇస్తానికి. హగో పోంగనే నంబర్ చెప్పి పైసలు ఇచ్చి కవర్ తీసుకుంటున్నాడు అన్న. ఇడ అక్క సుత అంతే, ఆన్లైన్ లా పైసలు కట్టేసి కవర్ తీసుకున్నది. గిడ ఆర్డర్ ఇచ్చినోళ్ళు లేకుంటే తమ్ముడు ఫోన్ కలిపి వాళ్ళతో మాట్లాడిచ్చి తీసుకుంటున్నాడు. కానీ మంచిగా చూడురి, డెలివరీ ఇచ్చేది పట్నంలో కాదు పల్లెటూర్లా. మెదక్ సంగారెడ్డి జిల్లాల జోరుగా నడుస్తుంది ఆన్లైన్ షాపింగ్. మొన్నటిదాకా పట్నంలోనే డెలివరీ ఇచ్చే ఆన్లైన్ అంగళ్ళు ఊర్లకు సుత తున్నాయి డెలివరీ బాయ్లను. హీగేముంది, ఇంట్లో ఊకొని ఆర్డర్ పెడుతున్నారు అన్నలు అక్కలు. మా టైం వేస్ట్ కాకుండా ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకుంటున్నాము. 2 hours టైం సేవ్ అవుతుంది. మా పిల్లలకి చదువు చెప్పుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం కుదురుతుంది. దానివల్ల పట్నం పోయి రావాలంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంటి పనులు చేసుకుంటానికి తీర్వాటం ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ అంగడితోని గా టైం మిగులుతుందని అక్కలు, పెట్రోల్ ఖర్చు మిగులుతుందని అన్నలు. సిటీకి పోవాలి, 2 గంటలు వేస్ట్ చేయాలి, మళ్ళీ పెట్రోల్ వేస్ట్, మాకు టైం వేస్ట్ కాకుండా కూర్చున్న దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే జిల్లాలలో ఉండేటోళ్ళ కంటే ఊర్లో కొంటే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయట. సిటీలో పార్సల్ కంటే విలేజ్లలో ఎక్కువ తీసుకుంటారు పార్సల్. మాకు రోజుకి 700-800 వస్తాయి డైలీ. ఖర్చులు టైం కలిసి వస్తుంది గాని పోరలు ఆడవిల్లలు చిన్నలు పెద్దలంతా ఆన్లైన్ లా అక్కర్లేని వస్తువులని కొని వాడేస్తున్నారట. ఇంకా కొందరైతే హుక్కా విల్సే ఇస్రాయల్ సుత ఆర్డర్ పెడుతున్నారట ఆన్లైన్ అంగట్ల. మొత్తానికి పట్న పొల్లను అటున్న పుల్ల ఇటు పెట్టకుండా వేసిన ఆన్లైన్ అంగళ్ళు పల్లెలకు సుత షేరినే అన్నట్టు.